అంటారు. పవన్ కళ్యాణ్కి భుజం నొప్పి తగ్గితే మాత్రం పోలీసులు అంతా అక్కడ ఉండారని మీరే మాట్లాడతారు. ఏం మాట్లాడాలి? నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సరే విజయసాగర్ రెడ్డి గారు మీరు రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. సార్ మీకు ప్యానలిస్టులకి ప్రేక్షకులకు నమస్కారం. సార్ ఇక్కడ రెండు అంశాలు, ప్రధానమైన ఆరోపణలు రెండు. ఒకటి, జత్వానీ అనే వ్యక్తి భయపెట్టి డబ్బులు వసూలు చేశారనేది ఒకటి. సార్ నేను అంటున్నా 2009లో ఆమె గుజరాత్ లో అందాల కిరీటాన్ని గెలుచుకునింది. తర్వాత రోజులు ముంబై వచ్చింది. ముంబైలో 2013 ముందరే ఎక్కడో ఆమెకి కుక్కల విద్యాసాగర్కు పరిచయం ఏర్పడింది. పరిచయం అయిన రోజు వాళ్ళు సన్నిహితంగా మెలిగారు. తర్వాత 2013 మేలో ఫస్ట్ టైం జత్వానీకి ఈ కుక్కల విద్యాసాగర్ డబ్బులు పంపించారు సార్. మరి నిజంగా ఆమె ఆ రోజే ఎక్స్టార్షన్ చేసింటే, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు అడిగింటే 2013 మేలోనే ఎందుకు కుక్కల విద్యాసాగర్ అదే ముంబైలో కేసు పెట్టలేదు? ఎందుకు 2024 ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఆగాడు? మొట్టమొదటి ప్రశ్న సార్. కుక్కల విద్యాసాగర్ గారు కావచ్చు, ఇప్పుడున్న వైసీపీ నాయకుడి కావచ్చు, లేదంటే ఇప్పుడు ఏ రకంగా అయితే సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారో, అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరా? ఆంధ్రప్రదేశ్ లో కానీ లేదంటే మహారాష్ట్రలో కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి గారికి ఒక గొప్ప వ్యక్తి, ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అధికారంలో లేరా? లేదంటే ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమంత్రులు ఆ రోజు అధికారంలో లేరా? ఎందుకు 2013 నుంచి సార్? 2013 మేలో డబ్బు తీసుకునింది, తర్వాత 2014లో తీసుకునింది, 15లో తీసుకునింది, 17లో తీసుకునింది, 18 అంతా 50,000 లక్షే. మళ్ళా ఏమన్నా కోట్లు అనుకున్నారు సార్? 50,000 లక్షే, 1,04 లక్షలు అంతే. సార్ ఈ లెక్కన ఏ రోజు మీరు కేసు పెట్టకూడదు? ఏం సార్ జరిగింది ముంబైలో, అక్కడే జరిగిన ఇష్యూలో అక్కడే కేసు పెట్టచ్చు కదా? మీరు అక్కడే ఉంటున్నారు కదా, మరి అక్కడ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎందుకు కేసు పెట్టారు? అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయంగా అవసరాల కోసం, లేదంటే ఆర్థిక అవసరాల కోసం, లేదంటే స్నేహితం కోసం కాకీలను బలిపెట్టి వ్యవస్థల్ని ధ్వంసం చేసే వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు ఆమెను తీసుకువచ్చి ఇక్కడ వేధింపులకు గురి చేసి ఆమె ఏదైతే ముంబైలో కేసు పెట్టిందో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మీద, దాన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలా అనే ఒక తాపత్రయాన్ని మీరు కనపరిచారు. ఒకటి. రెండో మాట సార్, మీరు ఫోర్జరీ డాక్యుమెంట్ అని ఏది జగ్గయ్యపేటలో, సార్ జగ్గయ్యపేటలో అసలు ఆమె భూమి ఎలా వచ్చింది సార్? ఆమె ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా? ఆమె ఏమైనా పెద్ద ధనవంతురాలా? జగ్గయ్యపేటలో ఆమెకు భూమి ఎలా వస్తుంది? మినిమం కామన్ సెన్స్ ఇది. అంటే 2010 మీరు చెప్పినట్టు 2023లో డాక్యుమెంట్ కొన్నారు. ఏ రోజు డేట్ తో కొన్నారు? ఓల్డ్ డేట్. అంటే 2018లో కొన్నట్టే ఆ రోజు డేట్ వేసి 2023లో పాత రిజిస్టర్డ్ పేపర్ ని కొన్నారు. కొనిన తర్వాత ఈమె 2020లో ఒక అపార్ట్మెంట్ కొంటే జుహు అనే ప్రాంతంలో, ఆ అపార్ట్మెంట్ అంటే 2020 మీరు చెప్పినట్టు 2020 తర్వాతే ఆమె కొన్నారు. అప్పటికే అది నిర్మాణం కంప్లీట్ అయింది. కానీ 2018లో ఆమె అక్కడ ఉంటున్నట్టు, ఆ అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయినట్టు, ఆమె దాన్ని కొన్నట్టు, అక్కడ కాపురం ఉన్నట్టు దాన్ని పొందుపరిచారు. అంటే ఎంత దారుణమైన మోసం సరే.